ఈ మరియా గలిలయలోని నజరేత్ అనే ఊరి ఈమె దేవుని యందు భయభక్తులు గల స్త్రీ. మరియు ఎల్లప్పుడూ ప్రార్థనలో గడుపుచుండేది. మరియా, ఎవరది? దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నారు. నాకు శుభమా? ఏమిటది? మరియా, భయపడకుము, దేవుడి వలన నీవు కృప పొందితివి. నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరుగను దానిని, ఇది నాకు ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. చిత్తం, ప్రభు దాసరాలను మీ మాట ప్రకారమే జరుగునుగాక. అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. అయితే మరియా గర్భవతి అని తెలుసుకొనిన తరువాత నీతిమంతుడైన యోసేపు ఆమెను అవమానపరచనల్లక ఆమెను రహస్యంగా విడనాడను ఉద్దేశించెను. ఎంత అవమానం, ఎంత అవమానం! నేను మరియను ఎంతో మంచిదనుకుంటేనే, అందం గలదనియు దైవభక్తి గలదనియు అనుకుంటేనే. ఆమెను నేను రహస్యముగా విడనాడేదను. ఆమెను గుచ్చిన ఆలోచనలు అతనిని ఎంతగానో కలవరపరుచున్నవి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనను. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇది కలయా లేక నిజమా? కాదు కాదు, నిజమే. ప్రభుదూత చెప్పినట్లు మరియను నా భార్యగా చేర్చుకొందును. మరియా, నన్ను క్షమించు మరియా. రాత్రి స్వప్నమందు దేవదూత వచ్చి అన్ని వివరంగా చెప్పి ఉన్నది. రా వెళ్దాం. అప్పుడే నా మాట ఇంటే తన్నులేంటి నేను వండుకుంటాను.
పెద్ద పడుకుండు వాడు గొర్రెలు చూసుకుంటాడు నేను కూడా పడుకుంటా. చిన్నోడ నన్ను తోలిచ్చిద్దరు పండిట్రా. అయ్యలారా భయపడుకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానువ. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. చూసినారా, మన కోసం లోక రక్షకుడు పుట్టిండంటారా? ఆ లోక రక్షకుని మనం ఒక్కసారి చూసేసేద్దామనరా. ఏమైందిరా? శుభ సందర్భంలో ఒక చిన్న పాట పాడరాదే? సరే. రాజులకు రాజు పుట్టెనన్నయ్య, రాజులకు రాజు పుట్టెనన్నయ్య, ఒరే చూడా మన మెల్లుదామన్నయ్య, రారే చూడా మనం వెల్లుదామన్నయ్య, ఆడుదామా హై పాడుదామన్నయ్య, ఆడుదామా హే పాడుదామన్నయ్య, ఆడుదామా పాడుదామన్నయ్య, ఆడుదామా హే పాడుదామన్నయ్య, పూడి యేసున్ వేడుదామన్నయ్య, కూడి యేసును మనం వేడుదామన్నయ్య, పూడి యేసున్ వేడుదామన్నయ్య, కూడి యేసును వేడుదామన్నయ్య. పూడి యేసున్. ఆహా, ఏమేమి ఈ నూతన భవన నిర్మాణ వైభవం అద్భుతం, మహాద్భుతం. మరకత మాణిక్య వజ్ర వైడూర్య నీలు గోమేదిక కళాంకృత నిర్మితంబకు ఈ భవనమును చూసుకోలేది నా మనసునెంతో పరవశింపజేస్తున్నది. నా అదృష్టము, నా సంపద నన్నెంతగానో ఆనందింపజేస్తున్నది. మంత్రి ప్రభు, మనం నిర్మించబోయే మరొక నూతన భవన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చినాయి? నువ్వు దగ్గరుండి చూస్తున్నావా? దగ్గర చూస్తున్నాను ప్రభు. పద, నేనే స్వయంగా వచ్చేదా. చేస్తాం ప్రభు. మంత్రి ప్రభు, మన రాజ్యంలో ఏ విషయాలున్నాయి? జయము జయము హేరోద్ మహారాజుకి జయము జయము. హ్మ్. రాజా, ఎవరో తూర్పుకి జ్ఞానులంట మీ దర్శనార్థం వచ్చున్నారు. మీరు ఆజ్ఞించో వాళ్ళని ప్రవేశపెడుతుంది. ఏంటి? తూర్పు తెచ్చకు జ్ఞానులు నా దర్శనం వరకు వచ్చి ఉన్నారా? నాతో వారికి ఏం పని? సరే, ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. ఆర్యులారా, మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? రాజా, మేము కాలములు పరిశోధించు వారము తూర్పు దేశం నుండి ప్రయాణమై ఇక్కడికి వచ్చితిమి. అటులనా? మీరు రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రమును చూచి దాని వెంబడించి వచ్చితిమి. ఏంటి? ఒక నక్షత్రంను చూసి దాన్ని వెంబడించి వచ్చారా? ఆశ్చర్యంగా ఉంది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ? ఏంటి? యూదులకు రాజు పుట్టాడా? ఈ యోదయ సామ్రాజ్యములకు నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించుడయా? అసంభవం. రాజా, యూదులకు నిజమైన రాజు ఆయనే. మరొక మాట మాట్లాడేసి నీ నాలిక 1000 రొక్కలు కాంచిదా? రాజా, మీరు పొరపడుచున్నారు. యూదులకు రాజు ఇక్కడే పుట్టి ఉన్నాడు. నాతో నాని పరిహాసము. ఏదో రాజు పరిహాసం అంటే నిప్పుతో తెల్లగాడమని తెలుసుకున్నాడు. ఏంటి మంత్రిది? అదే ప్రభు, నాకు అర్థం కావడం లేదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మరలా కౌరు పంపిద్దాం. చిత్తం ప్రభు. ఎవరక్కడ?
ప్రభు తక్షణమే ఆస్థాన శాస్త్రాన్ని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయం జయము హేరోదు మహారాజుకు జయం జయం. శాస్త్రులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం నుంచి వెంబడించి వచ్చారంట. యూదుల రాజు ఇక్కడే పుట్టాడని వారు గట్టిగా వాదించి చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానులు చెప్పింది నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు బెత్లెహేములోనే పుట్టాడని ఈ శాస్త్రం ద్వారా లెక్కింపబడి ఉన్నది ప్రభు. లేదు, అలా జరగడానికి వీలేదు. మరొకసారి జాగ్రత్తగా పరిశీలించి చూడండి. యూదా బెత్లెహేమా, యూదా ప్రధానులలో నువ్వెంత మాత్రం అల్పమైనదానో కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించడానికి అధిపతి నీలో నుండి వచ్చినని ఈ ప్రవక్తల ద్వారా లిఖింపబడి ఉన్నది ప్రభు. సరే, ఇక మీరు వెళ్ళవచ్చు. ఎవరక్కడ? ప్రభు. ఆ జ్ఞానాన్ని ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. జయము జయము హేరోదు మహారాజుకు జయము జయము. జ్ఞానులారా, మీరు ఒక నక్షత్రం వెంబడించి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? రమారమి 2 సంవత్సరాలు అవుతుంది ప్రభు. అటులనా? సరే, నా మాట జాగ్రత్తగా వినండి. మీరు ఆ యోధా బెత్లెహేముకు వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయనను దర్శించేది. సరేనా? ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. మంత్రి ప్రభు, ఆ జ్ఞానాన్ని చెప్పింది విన్నావు కదా? మన యూదయ సామ్రాజ్యంలో 2 సంవత్సరాల కన్నా వయసుతో కొన్న ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి రక్తంతో మన కత్తులను కడగండి. వెళ్ళండి. యూదులకు రాజు పుట్టాడంట. ఈ యోదయ సామ్రాజ్యంలో వస్తాడంట. ఈ యోదయ సామ్రాజ్యం పరిపాలిస్తాడంట. ఇదంతా జరుగుతుందా? ఇదంతా కదా? దగ్గరలో ఉన్నాం. నీ జననమెంత దయనీయము, తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి ఎంత దీనా దీనము దగ్గరలో ఉన్నాం మరియా. నిండు చూలాలు మరియమ్మ తల్లి, నడవలేక సుడివడి నిండు చూలాలు మరియమ్మ నడవలేక సుడివడి అయ్యా అయ్యా, నా భార్య నిండు చూడాలయ్యా, నొప్పులతో అల్లాడిపోతుందయ్యా. కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదయ్యా. మీకు దండం పెడతానయ్యా, అర్థం చేసుకోండి అయ్యా. నీ సృష్టిలో నొప్పులతో అల్లాడిపోతుందయ్యా. అర్థం చేసుకోండి అయ్యా, అర్థం చేసుకోండి అయ్యా. స్థలం లేదు, ఏం లేదు. వెళ్ళు, ఒకసారి చెప్తా కదా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రము, ఆ సత్రములో నా భార్య నిండు చూడాలయ్యా, నొప్పులతో అల్లాడిపోతుంది. కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి అయ్యా. స్థలం లేదు, ఏం లేదు. వెళ్ళవయ్యా. అమ్మా
మీరన్నా చెప్పండి అమ్మా. పసులు పాకు ఉంది, మీకు ఇష్టమైతే అందులో ఉండవచ్చు. చాలయ్యా, చాలు అమ్మా, కొంచెం సాయం పట్టండి అమ్మా. మరియా, కొంచెం కొంచెం పుచ్చుకో మరియా, లే మరియా, జాగ్రత్త. క్రీస్తు జన్మంలో క్రీస్తు ఎలా జన్మించాడు? పశువుల పాకలో. అది ఓకే. అంటే మనలాగా వెళ్ళగానే హాస్పిటల్లో డెలివరీ అయిపోయాడా? ఎన్ని వేదనలు పడ్డదవి మరియమ్మ తల్లి. అన్ని వేదనలు పడి యేసు ప్రభువుని కన్నది, అవును కదా? ఆ కన్నప్పుడు మనం ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని ఎలా చేసుకోవాలి, అన్ని కష్టాలు పడి వచ్చినాడు. ఇప్పుడు సులభంగా ఒక సామెత చెప్తాను, సులభంగా వచ్చిన దానికి ఏది విలువ ఉండదంట. కష్టపడి ఎవడైతే కష్టపడి చేస్తాడో, కష్టపడి పొందుతాడో దానికి వాల్యూ ఎక్కువ అంట. అలాగా ఈరోజు దేవుడు మన మధ్యలోకి ఎలాగొచ్చాడు? ఆయన కష్టాలు పడి వచ్చాడు. ఆయనకి జన్మించడానికి కూడా స్థలం లేదు, ప్రతి ఒక్కరూ తరివేశారు. ఎక్కడ లేనటువంటి స్థలాన్ని పశువుల పాకలో తీసుకున్నాడు. అలా జన్మించిన ఆయన జన్మదినాన్ని ఈరోజు మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాలి. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఒకటే, వాళ్ళు చిన్న పిల్లలైనప్పటికీ మేము నేర్పించడానికి మాకు టైం కూడా లేదు. అసలు టైం కూడా లేనటువంటి టైంలో వాళ్ళు ఎలా నేర్చుకున్నారు ఏమో, వాళ్ళ పట్టుదల అనుకోవాలి, కానీ అసలు అంత ఎక్సలెంట్గా నేర్చుకున్నారు. ఒక్కొక్క విషయాన్ని అంత సింక్ అయ్యే విధంగా చేశారు. వాళ్ళు నోటితో కూడా చెప్పలా, ఒక వీడియోకి దాన్ని సింక్ అయ్యేటట్టు వాళ్ళు చేశారు. అది ఎంత క్లిష్టమైన పరిస్థితిలో ఆల్మోస్ట్ కొంతమంది ఫేస్ చేసే ఉంటారు దాన్ని, పెద్దలు లిప్ కలపడం అనేది. కానీ చాలా చక్కగా చేశారు. ఇంకోటి, మీ అందరికీ ఒక వందన సమర్పణ అనేది నేను ఇవ్వాలి. ఈ రోజు వరకు క్రిస్మస్ వచ్చింది, మంత్ పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మనం క్రిస్మస్కి చేయాలనుకున్న పనుల్లో ప్రతి ఒక్కరు సహకరించారు. అందుని బట్టి మీకు అందరికీ వందనాలు. ప్రతి ఒక్కరు ఆర్థిక సహాయం ఏమి, వాళ్ళు చేయగలిగే కొన్ని పనులైతేనేమి, ఈ యొక్క పరదాలు ఎత్తడంలో కానీ ప్రతి ఒక్క విషయంలో, చర్చి విషయంలో, ప్రతి ఒక్క విషయంలో అందరూ చాలా సహకరించారు. అందుని బట్టి దేవుని పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రత్యేకంగా
ఇంత సక్సెస్ఫుల్గా ఒక నాటికని చేయడానికి వాళ్ళు చేసిన కృషి అనుకోవాలి. మాదైతే ఏం లేదు, మేమైతే వచ్చిన 3 days నుంచి తిరుగుతూనే ఉన్నాం. తిరిగినే పనిలే తప్ప వాళ్ళకి నేర్పించింది ఏమీ లేదు. వాళ్ళు అంత చక్కగా నేర్చుకున్నారు. ఒక్కసారి వాళ్ళ కోసం, నా కోసం క్లాప్స్ కొట్టారు. వాళ్ళు నేను ఎక్సలెంట్గా చేస్తారు అనుకోలేదు నేను. పిల్లలందరూ ఒక్కసారి పైకి రండి. ఫోటో గ్రూప్ ఫోటో ఆకాష్ ఆకాష్ ఒకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చిన్న పిల్లలకి, ప్రతి ఒక్కరికి ఇటు చూడండి. నా సాయ మీ అందరికి హృదయపూర్వక వందనాలు. మేము లేనప్పటికీ మీకు మీరు కృషి చేసుకొని చాలా చక్కగా చేశారు. అందరికి థ్యాంక్ యూ. గణేష్ మామ ఏంటంటే, నేను గణేష్ మామ శాంతా క్లాస్ వేసి అందరినీ కొంచెం కొద్దిసేపు నవ్వించాడు. ఇంకోటి ఆకాశ్, ఇంకోటి లైవ్ కూడా ఇచ్చాడు. ఇంకోటి మెయిన్ క్యారెక్టర్ ఆకాష్. ఒక్కసారి పైకి వస్తే మాట్లాడదాం. ఒకటి చెప్తాను, తప్పు కొనుకోవద్దు. ఇదైతే మా కృషిని మేము చెప్పం, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి పెద్ద బరువు బాధ్యత ఇది. మేము ముగ్గురము ఒక 1 month నుంచి 15 days 2 weeks నుంచి గంటలు క్రిస్మస్ గురించి చర్చించుకునే వాళ్ళం, ఎలా చేయాలి ఏంటి అని. ఈరోజు ఇంత గ్రాండ్గా జరగడానికి రీజన్ ఒకటి, ఒక మూలం ఏదైనా ఉందంటే మేము ముగ్గురు కొంచెం చర్చించుకున్న దానివల్ల, కొంచెం టైం కేటాయించుకున్న దానివల్ల. కాబట్టి మా ఇద్దరు పార్ట్నర్స్ కూడా నేను హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. మాట్లాడండి, నేనే మాట్లాడితే అందరికీ వందనాలండి. ఈ క్రిస్మస్ అనేది ఇంత అర్థవంతంగా జరిగిందంటే, మొదటిగా కేటు మొత్తం దేవునికి అనమాట. దేవుడే మనకు తోడు లేకపోతే ఇంత విషయం ఇంత పెద్ద కార్యాన్ని మనం చేయాలంటే మన వల్ల కాదు. ప్రత్యేకంగా దేవుడు మనందరికీ తోడున్నాడు. అదేవిధంగా వాతావరణం అనుకూలపరిచాడు. అసలు ఇంత పెద్దగా జరగదు అనుకోలేదు మేము, ఎందుకంటే వర్షం మనం చాలా ఇబ్బంది పడింది ఉదయం నుంచి. అసలు జరగలేదో అనే పరిస్థితిలో ఉన్నాం. అయినా సరే దేవుని ప్రార్థించామన్నమాట. ఉదయాన్నే పిల్లలు